స్టూడెంట్ వీసా ఉంటే ప్రాబ్లం. అలా కాకుండా డంకీ రూట్లో వెళ్తే ఏమంటున్నారు, కాళ్ళకి బేడీలు వేసి పంపించారు వెనక్కి. మరి అది కదా నువ్వు ఉపాధి కోసం మనం అమెరికాకు పోయేది కూడా ఉపాధి, మరి ద్వారాలు తెరుచుద్దాం. లేకపోతే యూరప్ దేశాలకు మనం వాళ్ళ ద్వారాలు తెరవమనండి, ఉపాధి కోసమే కదా మనం వస్తుందని. అసలు ఇండియాలో ఎవడో ఉండరు, మొత్తం యూరప్ అంతా మనమే నిండిపోతాం. ఎందుకు డాలర్లో డబ్బులు వస్తాయి అక్కడ, కాబట్టి అక్కడ స్థిరపడిపోతాం మనం. మనోడు ఎవడెక్కడ ఉండడు, కనీసం నాకు తెలిసి 20-30 కోట్లు వెళ్ళిపోతారు అక్కడ కనుక మీరు చెప్పినట్టు ఓకే అంటే. ఒక దేశంలో నువ్వు ఉపాధి కోసం వస్తావా, విద్య కోసం వస్తావా, ఉద్యోగం కోసం వస్తావా, నువ్వు చట్టబద్ధంగా రా. బంగ్లాదేశ్ నుండి ఇక్కడికి రావడానికి చట్టబద్ధమైన అధికారం ఉంది. మన దేశంలో చదువుకోవడానికి పర్మిషన్ ఇస్తారు, వాళ్ళకి ఏ వీసానే రాకలేదు. అమెరికాలాగా ఏడిపించాం మనం. ఉద్యోగాలు చేయడానికి వస్తే కూడా మనం ఏ అబ్జెక్షన్ లేదు. మనకి వ్యాపారం చేసుకోవడానికి కూడా అనుమతిస్తాం. బంగ్లాదేశ్, పాకిస్తాను, మన చుట్టూ ఉన్న దేశాల వాడు ఎవడైనా ఇక్కడ వ్యాపారం చేసుకోవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల్లో వీటిలో లేదు తప్ప ప్రైవేట్ చేసుకోవచ్చు చట్టబద్ధంగా. వీళ్ళు చట్టబద్ధంగా. ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఒక ఓటు గుర్తింపు కార్డు ఇచ్చి ఓటు హక్కు కల్పించి వాళ్ళు ప్రభుత్వం తీసుకునే పథకాలకు అర్హులు అని చెప్పి వాళ్ళకి పథకాలన్నీ ఇస్తూ ఇప్పుడు సడన్గా వాళ్ళు అసలు ఇక్కడ ఉండడానికే అనర్హులు అని పంపించేస్తే వీళ్ళు క్రియేట్ చేసుకున్న ఓటు బ్యాంక్ అని కొల్లగొట్టే రాజకీయంగా అది కొల్లగొట్టడం అవుతుంది. దరిద్రులు దుర్మార్గం చేస్తే, దొంగల్ని తిప్పి పంపుతుంటే ఓట్ల రూట్లో ఎట్లా చూస్తాం? వాళ్ళు ఈ దేశం పట్ల ప్రేమతో ఎవడన్నా ఉన్నాడా? అంటే